నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోదీ పీఎం వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ను పరామర్శించిన ప్రధాని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశం విడుదలకు సంబంధించిన నిబంధనలను ట్రయల్ కోర్టు పర్యవేక్షిస్తుందన్న ధర్మాసనం యువతిని మోసగించిన కేసులో యువకుడిపై కేసు నమోదు చేసిన బొమ్మూరు పోలీసులు కేసు వివరాలు వెల్లడించిన రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ దివ్య అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో పర్యటించి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ నేరుగా మేఘానీ నగర్ లో ప్రమాద స్థలానికి వెళ్లారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యల పురోగతిని అధికారులు ప్రధానికి వివరించారు. అనంతరం ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్ ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. उनके स्वास्थ्य संबंधी जानकारी जुटा रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी अहमदाबाद సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచేలా చర్చా కార్యక్రమం నిర్వహించి అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయనను తక్షణమే విడుదల చేయాలి అని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయొద్దు అని ధర్మాసనం ఆయనను గట్టిగా హెచ్చరించింది. తన అరెస్ట్ ను సవాలు చేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. కొమ్మినేనిని విడుదల చేయాలి అని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది. కొమ్మినేని విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు, ప్రక్రియలను సంబంధిత ట్రయల్ కోర్టు చూసుకుంటుంది అని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై న్యాయవాది పొన్నవోలు సుధాకర్ మాట్లాడుతూ తప్పుడు కేసులు పెట్టి బయట పెట్టాలి అని చూడడం తగదన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మీరే 2 సెక్షన్స్ తీసేశారు దీనికి అనువర్తించమని. కొరవ సెక్షన్స్ 3 సంవత్సరాల పనిష్మెంట్ కదా. అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 35(3) ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదనలు వినిపించాం. చాలా వరకు మేము మా వాదనలు అప్ టు లంచ్ టైం పరిగణలోకి తీసుకోలేదా గౌరవ న్యాయస్థానం. అయినా అప్పటికే రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత లంచ్ తర్వాత మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చెప్పన్నాము, ఏదో చెప్పామనుకోండి. అయినా కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ సెక్షన్కి రిమాండ్ కొమ్మినేని శ్రీనివాసరావుని రిమాండ్ చేయడం జరిగింది. దాన్ని మేము చాలా సీరియస్గా పరిగణించి చట్ట పరిధిలో లేనటువంటి అంశం అని చెప్పి మేము ఈరోజు మొన్న పిటిషన్ ఫైల్ చేసి ఎస్ఎల్పి ఫైల్ చేసి గౌరవ సుప్రీంకోర్టు దగ్గర ఈరోజు వాదనలు జరిగినాయి. వాదనలు జరిగితే సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పి వారిని ఫోర్త్విత్ ఈ క్షణమే జైలు నుంచి రిలీజ్ చేయాలన్నటువంటి ఆర్డర్ ఇవ్వడం. యువతిని మోసం చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో యువతిని ప్రేమించి మోసం చేసిన వ్యవహారంపై తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్యా మీడియా సమావేశంలో వివరించారు. రూరల్ మండలం హుకుంపేట గ్రామ పంచాయతీకి చెందిన యువతిని మోరంపూడికి చెందిన పులవర్తి సత్యదేవ్ ప్రేమిస్తున్నానని, ఆమె వెంటపడి ఆమెను గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమని అనగానే ముఖం చాటేశారని తెలిపారు. తనకు రాజకీయంగా పలుకుబడి ఉందని, తనని ఏం చేయలేరని బెదిరిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. ఇరువురిని వారి బంధువులతో కౌన్సిలింగ్ జరిపామని ప్రయత్నాలు ఫలించలేదన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై
కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాలికలు, మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది అని, ప్రత్యేకంగా శక్తి యాప్ రూపొందించింది అని, ప్రతి మహిళ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అని సూచించారు. ఈ సమావేశంలో ఉమెన్ చైల్డ్ అడ్మిషన్ సౌజన్య, బొమ్మూరు సిఐ కాజీ విశ్వనాథం పాల్గొన్నారు. సత్యవరపు కీర్తి అనే అమ్మాయి, షీఈస్ 19 years old అండ్ షీఈస్ రెసిడెంట్ ఆఫ్ హుకుంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆ అమ్మాయి 2022 నుంచి పులపర్తి సత్యదేవ్ అనే అబ్బాయి, హీఈస్ 27 years old. ఆ అబ్బాయితోటి తాను రిలేషన్షిప్లో ఉన్నట్టు, తను వాళ్ళ ఇంట్లోనే సెక్షువల్గా పార్టిసిపేట్ చేసినట్టు, తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు, దాన్ని మళ్ళీ తీయించినట్టు, అండ్ ఆ అబ్బాయి తను పెళ్లి చేసుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని, అండ్ ఆ అబ్బాయితో పెళ్లి చేయమని చెప్పి ప్లీ తోటి వచ్చిందండి. యాక్చువల్లీ ఆ అమ్మాయి కలెక్టర్ గారి దగ్గరికి వెళితే కలెక్టర్ గారు 1 Stop Center ద్వారా కౌన్సిలింగ్ కోసం మా దగ్గరికి పంపించారు. షీఈస్ ద పర్సన్ ఫ్రమ్ 1 Stop Center. ఈమె ఆవిడని తీసుకొచ్చింది ఇక్కడికి. ఆ అమ్మాయితోటి 1 గంటన్నర కౌన్సిలింగ్ చేశాము 4th June రోజు. 1 గంటన్నర కౌన్సిలింగ్లో కూడా ఆ అమ్మాయి షీ వాజ్ ఇన్సిస్టింగ్ ఆన్ మ్యారేజ్ విత్ దట్ బాయ్. అండ్ మేము కేసు కడతాము అని ఎంత అడిగినా ఆ అమ్మాయి మ్యారేజ్ మీద కోసమే ఇన్సిస్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కేసు కడితే నా లైఫ్ నాశనం అయిపోతుందని కూడా ప్లీ చేసింది ఆ అమ్మాయి. అందుకు సరే ఆ అబ్బాయిని కూడా అలాంగ్ విత్ హిస్ రిలేటివ్స్ పిలిపించాము కౌన్సిలింగ్ పర్పస్ మీద. ఆ అబ్బాయి ఒక 10 days నేను ఇంట్లో ఒప్పించుకుంటాను మేడం అని అడిగాడు. అందుకు ఈ అమ్మాయి రాతపూర్వకంగానే రాసిచ్చిందండి, నాకు కేసు వద్దు, నాకు ఒక 10 days టైం ఇస్తాను, నేను దీనికి అంగీకరిస్తున్నాను అని రాతపూర్వకంగా రాసిచ్చింది. వీల్ సప్లై ద కాపీ టు ఎనీవేస్. అందుకొరకు మానవతా దృక్పథంతో ఆడపిల్ల లైఫ్ అని చెప్పి మేము కూడా టైం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోను అన్నాడట. అందుకు ఆ అమ్మాయి ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా మేము రేపు, ఇంకా మెడికల్ టర్మినేషను అండ్ పోక్సో 3 కేసులు కట్టడం జరిగింది. దాని మీద మేము ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకుంటాం యాజ్ పర్ ప్రొసీజర్. ఉంటుందండి, అది కూడా యాడ్ చేశాం సెక్షన్. అబ్బాయి తల్లిదండ్రులు ఏమంటారండి, వాళ్ళని పిలిచి మాట్లాడారా? పేరెంట్స్ పిలిచి ఏమైనా కౌన్సిల్ వాళ్ళకి చెప్పడం అని ఏంటండి? పేరెంట్స్ పిలిచి ఏమైనా చెప్పారా వాళ్ళకి? ఆ అబ్బాయి వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్కి టేక్ కేర్ చేస్తూ ఉంటానండి. వాళ్ళ ఫాదర్కి ఆరోగ్యం అసలు బాగుండదంట. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ బెడ్ రిడన్ అని ఆ అబ్బాయి చెప్పాడు ఆ రోజు. వాళ్ళ బాబాయ్ గారిని తీసుకొచ్చారు. అండ్ వాళ్ళ బాబాయి నేను కన్విన్స్ చేస్తాను ఆ అబ్బాయి పేరెంట్స్కి అని చెప్పి తీసుకెళ్ళాడు. కట్టేసాను అయిపోయింది. మేము మానవతా దృక్పథంతో ఆ అమ్మాయి రిక్వెస్ట్ మీద మేము టైం ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్లీ ఆ రోజే కేసు కడతామని చాలా ఇన్సిస్ట్ చేశాను. షీ ఈజ్ ద వన్ ఇన్ ద డిస్కషన్ ఆల్సో. నేను మగవాళ్ళందరినీ పంపించేసి ఈ అమ్మాయి నేను కలిసి ఆ అమ్మాయికి చాలాసేపు కౌన్సిలింగ్ ఇచ్చాము, ఈవెన్ బిఫోర్ వీ టాక్ టు దట్ బాయ్ అక్యూజ్డ్. బట్ ఆ అమ్మాయి చాలా కరాఖండిగా వద్దని చెప్పింది. బట్ ఈ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని పొలిటిసైజ్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోలీస్ మీద బురద చల్లడం అనేది అంత మంచిది కాదేమో. వీఆర్ ఆల్వేస్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అండి. అండ్ ఐ పర్సనలీ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ to create awareness and gender sensitization against these kind of issues, and I request all the women to come forward for any kind of problem to police. We are always there for you. Thank you. డీసీసీబీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ పీఎస్సీ సభ్యుడు కోన తాతారావు జన్మదిన వేడుకలు వెంపల్ నగర్ లోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనసేన కార్యకర్తలు, కూటమి నేతలు తాతారావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, పార్టీ నాయకులు కర్ణం కనకారావు, ఇందల వెంకటరమణ, గంధం వెంకటరావు, భాజపా కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగారావు,
జనసేన వీర మహిళలు తాతారావును శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. పార్టీలో కష్టించి పనిచేసిన వారికి పదవులు వెతక్కుంటూ వస్తాయనడానికి డీసీసీబీ చైర్మన్ నియామకమే రుజువు చేస్తోందన్నారు. తాతారావు లాంటి నాయకుడు జనసేనలో ఉండడం గర్వకారణమన్నారు. జనసేన సీనియర్ నాయకులు, రాష్ట్ర పిఎస్సి సభ్యులు మరియు గాజువాక ఇన్ఛార్జ్ డీసీసీబీ చైర్మన్ గారు పెద్దల గవర్నర్ శ్రీ కోన తాతారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉడా కాలనీ భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకి విశేష శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మా బీజేపీ తరపు నుంచి మేమంతా కూడా వచ్చి ఆయనకి పుట్టినరోజు వేడుకలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశాము. ఆయన మంచి సేవా తత్పరులు. గత 35 సంవత్సరాల నుంచి గాజువాక ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించి మొన్న 2024 ఎన్నికల్లో మరి గాజువాకలో అత్యధిక మెజార్టీ రావడానికి పెద్దలు శ్రీ కోన తాతారావు గారు కూడా ప్రతిరోజు మరి ప్రచారంలో పాల్గొని మా గాజువాక శాసన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ రావడంలో ఆయన విశేష కృషి చేశారు. ఆయనతో పాటు జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆయన యొక్క శ్రమని గుర్తించి డీసీసీబీ చైర్మన్ గా బాపట్ల పట్టణం భీమవారిపాలెం ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆవరణలో సమగ్ర యోగా శిక్షణ కేంద్రం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. బాపట్ల జిల్లా ప్రసిద్ధ యోగా గురువుగా పేరుగాంచిన ధూళిపల్ల శైలజ సమగ్ర యోగా శిక్షణ పేరుతో నిర్విరామంగా బాపట్ల మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు యోగా శిక్షణను నిస్వార్థంగా అందిస్తూ 12 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముత్తాయపాలెం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురజాల శ్రీనివాసరావు, బాపట్ల అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షుడు చలికొండ వెంకటకృష్ణారావు, సుంకర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఆనాడు సావిత్రిబాయి పూలేకి జ్యోతిరావు పూలే ప్రతి విషయంలో కూడా సహాయ సహకారాలు అందించి మరి ఈరోజు మహిళలు స్త్రీ విద్యలో ముందంజలో ఉన్నారంటే తల్లి సావిత్రిబాయి పూలే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అటువంటి గోవాకు చెందినటువంటి శ్రీమతి ధూళిపల్ల శైలజ గారు, వారి భర్త శ్రీనివాసరావు డాక్టర్ జ్యోతిరావు పూలే ఏ విధంగా సహకరించాడు అవి మనం చరిత్రలో గ్రంథాల్లో చూసినటువంటి అంశాలే. కానీ నేటి సమాజంలో అటువంటి విధంగా భార్యాభర్తలు ఇద్దరు సహకరిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఆ మహనీయుల యొక్క త్యాగాలని గుర్తుపెట్టుకుని మననం చేసుకొని మరి మన శైలజ గారికి ఈ 13 సంవత్సరాల వేడుకలు చేసినటువంటి క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రత్యేక బస్సులో ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ సందర్శనానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ సెల్వరాజు, కుప్పం మండలం టీడీపీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్లు బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. దీని యొక్క అలీప్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అలీప్ అసోసియేషన్ చేస్తున్నటువంటి కృషి మన కుప్పం మహిళల పైన, అదేవిధంగా మన నారా భువనేశ్వరమ్మ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రోజున మేమందరం కూడా ట్రైనింగ్ తీసుకొని ఒక్కొక్క వ్యాపారవేత్తగా మేమందరం నిలబెడతామని చెప్పి నారా భువనేశ్వరమ్మ గారికి ప్రామిస్ చేస్తూ, అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి అలీప్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, మళ్ళీ కడా ఆఫీస్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇండస్ట్రీలు పర్యవేక్షణ కార్యక్రమంలో భాగంగా మా కుప్పం ముద్దబిడ్డ, మా ఆరాధ్య దైవం మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు కృషితో మహిళలను మహారాణులు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కంపెనీలు తెచ్చి కుప్పంలో పెట్టారు. దాంతో భాగంగానే ఈ అలీప్ సంస్థను కూడా తెచ్చారు. మా మహిళలంతా కూడా ట్రైనింగ్ తీసుకొని వ్యాపారవేత్తలుగా మారడానికి, అక్కడ వెళ్లి కంపెనీలను పర్యవేక్షించి రావడానికి
కడ ఆధ్వర్యంలో బయలుదేరుతున్నారు. కాబట్టి కుప్పం కడ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ బయలుదేరిన మహిళలందరూ జాగ్రత్తగా వెళ్ళి రావాలని తెలియజేస్తూ మాకు ఇంత అవకాశం కల్పించిన మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కుప్పంలో పుట్టడం మా చాలా అదృష్టము. ఎక్కడో కుప్పం అంటే ఓ మారుమూల ప్రాంతంగా ఉన్న ఈ కుప్పాన్ని ఈ రోజు ఇంత తీర్చిదిద్దడానికి కారణం మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మా మహిళలందరూ కూడా వెన్నంటూ ఉండి ఆయనకు తోడు నీడుగా ఉంటామని తెలియజేస్తూ నేర చరిత్ర కలిగిన వారు అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు మాజీ ఎంపీ మార్గాని భరత్ పక్కన ఉన్నారని రాజమహేంద్రవరం టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆరోపించారు. భరత్ ఏకనైన ఆడపిల్లల జీవితంతో రాజకీయం చేయకు అని వాసిరెడ్డి బాబు హితవు పలికారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు దాస్యం ప్రసాద్, పోలకి పరమేష్, షేక్ బషీర్, సేనపతి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. 18 కేసులు ఉన్నాయి. ఆ ముగ్గురు లోపలికి ఎలా వెళ్ళారు? A3కి 7 కేసులు ఉన్నాయండి. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళి ఆ గ్యాలరీ దాటి లోపలికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. వీళ్ళు ఎవరంటే సీతారామకృష్ణ ఎవరైతే మార్గాని భరత్ గారు ముఖ్య అనుచరుడు వాళ్ళ గ్యాంగ్ ఇది అంతానండి. వీళ్ళు 1వ తారీఖున అక్కడికి వెళ్ళి ఈ గలాటా చేసి అసలు అక్కడ ఎవరు రారు, అక్కడికి ఎవరు వెళ్ళడానికి భయపడుతున్నారని ఆ జనం చూసారు. ఎంతమంది ఉన్నారా ఆ ఆదివారం పూట ఎంతమంది ఆనందంగా గడుపుతుంటే ఆయనకి మరి మతి భ్రమించి మాట్లాడుతున్నాడో అసలు బుర్రుండి మాట్లాడుతున్నాడో లేదో తెలియట్లేదు ఎంపీ. ఏదైతే వీళ్ళు 1వ తారీఖుని ఇక్కడ గలాటా చేసి ఆదివారం మంగళవారం వీళ్ళు ముగ్గురు కలిపి ఒక మర్డర్ చేశారు. ఓన్లీ సెల్ ఫోన్ నిమిత్తం అంటారు కానీ సెల్ ఫోన్ నిమిత్తం కాదండి. అది వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. అన్నీ కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది. ఈ ముగ్గురు కూడా సీతారామకృష్ణ గారే ముఖ్య అనుచరులు. పైగా మన ఎంపీ భరతరామ్ గారితో ఫోటోలు వాళ్ళు. ఇందులో ఎవరంటే ఏ2 ప్రత్యేకంగా ఎంపీ భరతరామ్ గారితో ఫోటోలు ఉన్నాయి. మరి వీళ్ళందరినీ ఆయన పంపించడానికి కావాలా? అక్కడ మేము చేస్తున్న మంచిని చెడుగా చూపించడానికి వీళ్ళందరితో గలాటాలు చేస్తున్నానికి కూడా ఏమనుకోవాలన్నది మాకేం అర్థం అవుతుంది. ఈ విషయానికి వచ్చేటప్పటికి నేను ఒక అమ్మాయి చెప్పడం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అని. నిజంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు తెలుసుండే అమ్మాయి మా వార్డులో చూసి కూడా ఉండదు. ఎందుకంటారా, పులపర్తి సత్యదేవ్ అన్న వ్యక్తి నాతో పాటు తిరిగేవాడు, నాతో పాటు ఉండేవాడు. దాన్ని ఇవాళ నేను అబద్ధంగా చెప్పుకోవాల్సినంత అవసరం కూడా లేదు. తప్పిదం చేసిన దానికి శిక్ష ఎవరికైనా ఒకటే, నాతో ఉండేవాళ్ళు ఎవరికైతే నాతో సహా కూడా అనేది. నిన్న అమ్మాయితో కూర్చోబెట్టి చెప్పించగల వాసు గారితో ఏ రోజు కూడా మా వెంట వచ్చి సత్యదేవ్ అన్న వ్యక్తి వాసు గారితో ఉండడం జరిగింది తప్ప వాసు గారితో స్వచ్ఛందంగా వెళ్ళిపోయి ర్యాలీలు వీటిలో పాల్గొనడం అనేది ఎక్కడ జరగని విషయం. ఈ మరకంటు వేస్తే నా మీద వేయాలేమో తప్ప దీంట్లో ఆదిరెడ్డి వాసు గారిని ఇన్వాల్వ్ చేసిన అవసరం అసలు లేనే లేదు ప్రప్రథమంగా. ఎందుకంటే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు జన్మదిన వేడుకలు కార్యకర్తల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రీ కనకరాజుతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సబ్బవరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రోగులకు పళ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. జనరేషన్ యువ అనాథ ఆశ్రమంలో బాలులకు 4 రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశారు. సబ్బవరం ప్రభుత్వ కాలేజీ ఆవరణలో కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. పార్టీ నాయకులు ఇందుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన అందరి ప్రియతమ నాయకులు, ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు మరియు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా సబ్బవరం మండల జనసేన పార్టీ తరఫున ఈ రోజు జనరేషన్ యువ అనే అనాథ పిల్లల ఆశ్రమానికి విచ్చేసి వారికి నెలకి సరిపడే నిత్యావసర సరుకులు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ పిల్లల తాలూకా భవిష్యత్తు మరిన్ని రోజులు ముందుకు బాగుండాలి, వాళ్ళు అనాథలుగా మిగలకుండా వారు మంచి చదువులు చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మేము అందరూ చేయడం, మా ఎమ్మెల్యే గారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగా మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు మేము చాలా చేస్తున్నాము. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పళ్ళు, పాలు, రొట్టె ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జనరేషన్ ఇవ అనే అనాథ పిల్లలు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి గురించి కూటమి నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ ఎమ్మెల్యేలలో అవినీతిలో 2వ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కలిసి పెట్టిన అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారనేది ప్రజలకు తెలుస్తుందన్నారు. అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రయాణంలో సుమారు 265 మంది మరి మృత్యువాత పడ్డం అనేటువంటిది విషాదకరమైన విషయం. మరి వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వ్యక్తపరుస్తూ, మరి ఏదైతే మొన్న ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని చక్కగా ఈ రాష్ట్రంలో మరి ప్రజల పక్షాన్ని నిలబడి చేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెళ్ళ వంచి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి చేతే ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమాన్ని పాక్షికంగా అమలు చేయడం అనేటువంటిది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క తొలి విజయంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి మొన్న పొదిలి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గుండె దడబట్టుకుని ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను తాత్కాలికంగా అమలు చేస్తానని చెప్తున్నాడు. కానీ ఆయనకి సంక్షేమం మీద కానీ ఈ రాష్ట్ర ప్రజానీకం మీద కానీ ప్రేమ లేదన్న విషయం ఇవాళ వచ్చినటువంటి మరి ఫిగర్లు అంటే సుమారు 8,745 కోట్లు ఇస్తానని చెప్పడంతోనే అర్థమవుతుంది. కేవలం తల్లికి వందనం కూడా పాక్షికంగానే ఆయన అమలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మరి ఇవాళ ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందులో సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో పాపం సర్పంచులు కూడా అన్ని తరగతులకు సంబంధించిన సర్పంచులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడి టీడీపీ కార్యాలయం నుండి శంకవరం మండలం అన్నవరం గ్రామం వరకు ఎమ్మెల్యే సత్యప్రభారాజు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సత్యప్రభ, జనసేన నేత మేడిశెట్టి బాబీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ విజయోత్సవ ర్యాలీ ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడిలో ప్రారంభమైంది. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభారాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలనకు స్వాగతం పలికి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వెన్న ఈశ్వరుడు, బద్ది రామారావు, పర్వత సురేష్, యాలా జగదీష్, బొదిరెడ్డి గోపి తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు ఈ పెద్దలకి మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే నిరంకుశ పాలనకి స్వస్తి పలికిన రోజు, ఒక ప్రజాస్వామ్య పాలనకి ఆహ్వానం పలికిన రోజు, ప్రజాస్వామ్య పాలకుడు నిరంతరం భావితరాల భవిష్యత్తు కోసం శ్రమించే గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి వారికి పట్టం కట్టిన అదేవిధంగా ప్రజల కోసం ప్రజలే నా కుటుంబం అనుకుని ప్రజల సమస్యలపై వీరోచిత పోరాటం చేసిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టిన రోజు, మోదీ గారికి భారత ప్రధాని దేశానికి అంతర్జాతీయంగా ఒక పేరు ప్రతిష్ట తెచ్చిన మోదీ గారికి జయజయలు పలికిన రోజు, ఏడాది కాలం పూర్తిగా వస్తుంది. ఈ ఏడాది కాలంగా నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి ముందుకు ఎలా తీసుకెళ్లాలనే నిరంతరం మా నాయకులు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా ఈ ఏడాది కాలంగా నేను భవిష్యత్తు ప్రజల నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అయితే ప్రజల సమస్యలు నేను గతంలో ఎలక్షన్ టైంలో తిరిగినప్పుడు వారు చెప్పిన సమస్యలపై దృష్టి పెట్టి అదేవిధంగా భర్త దివంగత రాజా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలి, ఆయన ఏం చేయాలనుకున్నారో నియోజకవర్గాన్ని అవన్నీ చూడ. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లి ఎస్సీ కాలనీకి చెందిన దళితులకు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ చివర గత ప్రభుత్వం ఫిషర్ మ్యాన్లకు ఇచ్చిన స్థలం దగ్గరలోనే ఉన్న దేవుని మాన్య భూమిని స్థానికులకే మంజూరు చేయాలి అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కొత్తపల్లి సిపిఐ నాయకులు సాక రామకృష్ణ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాల పరిశీలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కె బోడకొండ ముఖ్య అతిథులుగా పాల్గొని సంబంధించిన స్థలాన్ని పరిశీలన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాను, మాలమహానాడు నాయకులు సలాది, లాజర్, బతిన శాంతి కిషోర్, అప్పారావు, కేసినబోయిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీలకి ఇక్కడున్న ఎకరం భూమిలోని కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కొన్ని వర్గాలకి ఇవ్వటం కూడా జరిగింది. ఈ ఉన్న ఎస్సీలకి ఏమీ ఇక్కడ కొత్తగా ఇవ్వలేదు. ఈ ఉన్న ఎకరాన్ని ఎస్సీలకి మంజూరు చేసి ఎస్సీపేట ఇళ్ల స్థలాలు బాధితుల గురించి ఇవాళ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంబంధించిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ స్థలాన్ని ఇక్కడ ఎస్సీ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని మేము విన్నాం. మేము కొన్ని రోజుల క్రితం దరఖాస్తులు రాయడం జరిగింది. ఎంఆర్ఓ గారి వార్తలోని ముఖ్యాంశాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోదీ, పీఎం వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ను పరామర్శించిన ప్రధాని. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశం. విడుదలకు సంబంధించిన నిబంధనలను ట్రయల్ కోర్టు పర్యవేక్షిస్తుందన్న ధర్మాసనం. యువతిని మోసగించిన కేసులో యువకుడిపై కేసు నమోదు చేసిన బొమ్మూరు పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ దివ్య. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.